ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రామగుండం మేయర్ మాంకాళి స్వామి గోదావరికని మనో చైతన్య మానసిక వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాల్, రామగుండం సిడిపిఓ శ్రీమతి అలేఖ్య, పెద్దపల్లి ఎఫ్ఆర్ఓ శ్రీమతి స్వర్ణలత, 36వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కల్వల రంజితులతో కలిసి కేంద్రాన్ని సందర్శించి మేయర్ మాంకాళి స్వామి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మానసిక వికలాంగులకు వృత్తి శిక్షణ ఇస్తున్న మనో చైతన్య అభివృద్ధికి నిర్వాహకులు మరింత కృషి చేయాలని కోరారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్లలో అనేకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు ఉంటాయి. మనో చైతన్య స్కూల్ అంటే ఇక్కడ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళు ప్రతి దాని మీద ఆలోచన చేయలేరు. వాళ్ళు ఏది ఎట్లా ఉంచాలి, ఎట్లా ఉండాలనేది కూడా తెలియదు. చాలా సంవత్సరాల నుంచి ఈ స్కూల్కు పోతూ ఉన్నాం కానీ ఇంతవరకు అంటే పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ పరిసరాలు అన్నీ చూస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ఎవరు ఇక్కడికి వచ్చిన సందర్భం కూడా కనిపిస్తలేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తీసుకొని అన్ని స్కూల్స్లలో దానికి కావాల్సిన అక్కడంతా శానిటేషన్ అంతా క్లీన్ చేసేసి పిల్లలందరూ ఒక మంచి వాతావరణంలో వాళ్ళు ఉంచాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా ఇప్పుడే అధికారులకు తర్వాత ఆ వార్డ్ ఆఫీసర్లకు కూడా సూచన చేయడం జరిగింది. 2 రోజులలో స్పెషల్ రోజు పెట్టేసి ఈ స్కూల్కు సంబంధించిన వాతావరణం అంతా కూడా ఒక గ్రీనరీ ఉండే విధంగా ఇక్కడ వీళ్ళకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించే విధంగా ఇప్పుడే అధికారులకు సూచన చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా దగ్గర ఉండి 2 రోజుల తర్వాత మళ్ళీ నేను కార్పొరేటర్ గారు మేము ఇక్కడికి వస్తాము. మళ్ళీ ఈ అధికారులందరూ కూడా 3 రోజుల తర్వాత మనం అందరం కూడా ఖచ్చితంగా వస్తాం. ఫాలోఅప్ చేయవలసిన బాధ్యత మీది. 3 రోజులలో మనం వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉన్నదో అదంతా నీట్గా చేయించండి సార్. తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉన్నదో అక్కడ కొర్రలు అవి అంతా కూడా పనికిరానిది ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ట్రాక్టర్లో లోడ్ చేయించేసి మొత్తం బయటపడేయండి. పనికిరాని వస్తువు ఏది కూడా మనం ఇక్కడ ఇళ్లల్లో ఉంచే పని ఏది కూడా చేయొద్దు. ఆ దిశగా మీరందరూ కూడా చేయండి. కాగా మనో చైతన్య కేంద్రానికి నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ జె లక్ష్మీనారాయణను జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ సన్మానించగా ఇటీవల డాక్టరేట్ అందించిన ఉపాధ్యాయుడు నీర్కుళ్ల శ్రీనివాస్ను అభినందిస్తూ మేయర్ మాంకాళి స్వామి డిడబ్ల్యూఓ వేణుగోపాల్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రం ఉపాధ్యాయులతో పాటు పోషకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.